వాకింగ్ ఉదయాన్నే ఎందుకు నడవాలి? సాయంత్రం, రాత్రి వేళలో నడిస్తే ఏమవుతుంది? ఇది నిద్రపైన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? వాకింగ్ చేయడం వల్ల కలిగే 10 ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం. నడక వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ. వాకింగ్ చేయడం వల్ల కలిగే 10 ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం. 1. గుండెకు మంచిది. నడక వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది. రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. వేగంగా నడవటం వల్ల గుండెకు, శ్వాస వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుంది. యాంగ్జైటీ లేదా డిప్రెషన్తో బాధపడే వారికి నడక మరింత మంచిది. 2. ఎముకలు బలపడతాయి. నడవటం వల్ల శరీరంలోని ఎముకలు పటిష్టంగా మారుతాయి. ఎముకలు పెళుసుగా మారడాన్ని నడకతో నివారించవచ్చు. 3. కండరాలు పటిష్టం అవుతాయి. రోజూ నడిస్తే శరీరంలోని కండరాలు బలంగా మారుతాయి. నడక శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. శరీరానికి సరైన ఆకృతిని అందిస్తుంది. కండరాలను ఆరోగ్యంగా మార్చుతుంది. 4. క్యాలరీలు తగ్గుతాయి. బరువు తగ్గించుకోవడానికి నడక ఒక మంచి మార్గం. నడక వల్ల శక్తి ఖర్చవుతుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు. ఉదయం పూట వాకింగ్ చేస్తే ఆకలిని కూడా అదుపులో ఉంచుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు ఎంతసేపు నడవాలి? బరువు తగ్గాలనుకునేవారు రోజుకు అరగంట పాటు నడవాలి. అలా నడుస్తున్న కొద్దీ 2 నెలల్లో బరువు అనేది తగ్గడం మొదలవుతుందని నిపుణులు చెప్తున్నారు. అయితే తప్పనిసరిగా ఆ నడక వేగంగా ఉండాలి. కొంతమంది 1 వారం, 2 వారాలు నడిచి ఇంకా బరువు తగ్గడం లేదని నిరాశపడి వాకింగ్ చేయడం మానేస్తూ ఉంటారు. అలా చెయ్యకూడదు. శరీరంలో పేరుకున్న కొవ్వు కరగాలంటే కొంత సమయం పడుతుంది. ఓపికతో క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తూ ఉండాలి. తరువాత ఫలితం ఉంటుంది. 5. ఇన్సులిన్ నియంత్రణ. నడక వల్ల శరీరంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయని అనేక అధ్యయనాల్లో తేలింది. నడక వల్ల కొవ్వు పేరుకోదు. గుండె జబ్బులు, డయాబెటీస్, కాలేయ వ్యాధులకు కొవ్వు పేరుకుపోవడమే కారణం. ఇన్సులిన్కు శరీరం స్పందించే తీరుని కూడా నడక మెరుగుపరుస్తుంది. 6. ఆయుష్ని పెంచుతుంది. నడక ఆయుష్ని పెంచుతుంది. నడక వల్ల 15-20 సంవత్సరాలు అదనంగా జీవించవచ్చు. ఎంత ఎక్కువగా నడిస్తే మరణాన్ని అంత దూరంగా తరిమేయవచ్చు. 7. మానసిక ఒత్తిడి మాయం. నడక కేవలం శరీర దారుఢ్యాన్ని పెంచటమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. డిప్రెషన్ విషయంలో నడక అనేది ఒక యాంటీ డిప్రెసెంట్గా పనిచేస్తుంది. రోజు వాకింగ్ చేయడం వల్ల క్రమశిక్షణ అలవాటవుతుంది. మానసిక స్థితి కూడా బాగుంటుంది. 8. విటమిన్ డిని మెరుగుపరుస్తుంది. బహిరంగ ప్రదేశాలలో నడవడం వల్ల శరీరంలో విటమిన్ డి స్థాయిలు పెరుగుతాయి. శరీరానికి సూర్యరశ్మి తగలడం వల్ల శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. 9. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆనకట్ట పక్కన నడవడం వల్ల ఐజీఏ అనే యాంటీబాడీలు మెరుగుపడతాయి. ఈ యాంటీబాడీల వల్ల నోటి ఆరోగ్యం బాగుంటుంది. లాలాజలం ఉత్పత్తిలో ఇవి ఉపయోగపడతాయి. ముక్కు, అన్నవాహిక ఆరోగ్యాన్ని కూడా ఇవి మెరుగుపరుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. 10. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చురుకైన నడక వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే ఇది పేగుల్లోని బ్యాక్టీరియాపై ప్రభావం చూపుతుంది. నడక వల్ల జీర్ణశక్తి, రోగ నిరోధక శక్తి పెరుగుతాయి. ఎలా నడవాలి? ఏ సమయంలో నడవాలి? ఇప్పుడు తెలుసుకుందాం. తొలుత నెమ్మదిగా నడకను మొదలుపెట్టి క్రమంగా వేగాన్ని పెంచాలి. గంటకు 6.4 కిలోమీటర్ల వేగంతో రోజు 30 నిమిషాల పాటు నడవడం ప్రయోజకరంగా ఉంటుంది. ఒకసారి మీరు నడవాలని నిర్ణయించుకున్న తరువాత అది మీ జీవితంలో భాగంగా మారుతుంది. ఉదయం ప్రశాంతమైన వాతావరణంలో నడవడం వలన మన డే స్టార్ట్ అయినట్లు మన మెదడు శరీరానికి సంకేతాన్ని పంపిస్తుంది. ఉదయాన్నే వచ్చే లేత సూర్య కిరణాలు మనిషి మీద పడటం వలన మనలో మెలాటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. రాత్రివేళ మీకు నిద్ర సరిగ్గా పట్టడం లేదు అంటే మీకు సూర్యకాంతిలో తగినంతసేపు ఉండకపోవడమే కారణం. అన్నిటికంటే రోజంతా చురుగ్గా ఉండడానికి నడక మంచి మార్గం.